శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 2వ తేదీన శ్రావణ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. మీరు ఏం చేసినా చేయకపోయినా కుంభరాశి వారి జాతకులు మీకున్న సకల దరిద్రాలకు మూల కారణమైనటువంటి నరదృష్టిని మీ ఇంటి నుండి బయటకు పంపించేందుకు ఈ రోజున ఈ చిన్న పరిహారం మీ స్వహస్తాలతో చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మొత్తం కూడాను మార్పు చెందడం చూసి మీరు ఆశ్చర్యచకితులైపోతారు. అయితే అసలు ఏం చేయాలి అంటే గనక ఈ రోజున కాకి కనిపిస్తే గనక మీరు ఈ చిన్న మంత్రాన్ని పఠిస్తూ ఈ చిన్న పనిని చేయండి. ఇలా చేస్తే గనక మీ జీవితంలో సకల దరిద్రాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా మీకు కలుగుతాయి. రాబోతున్న ఈ శ్రావణ అమావాస్య మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇటువంటి అమావాస్య వెళితే గనక మరల రాదండి. ఖచ్చితంగా మీకు మేలు చేకూర్చే ఈ రోజును అస్సలు మిస్ చేయొద్దు. నిర్లక్ష్యం వహించకుండా ఈ రోజున కుంభరాశి జాతకులు ఈ విధంగా చేయాలి. అయితే ఏం చేయాలి, కాకి కనిపిస్తే ఏ మంత్రాన్ని పఠించాలో, ఏ చిన్న పని చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు రాబోతున్న అమావాస్య సామాన్యమైంది కాదండి. ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసంలో వస్తున్నటువంటి చివరి రోజు ఈ అమావాస్యనే పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య పూర్వీకులకు అతి శ్రేష్టకరమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున పితృదోషాలు ఉంటే గనక ఖచ్చితంగా తొలగించుకునే అతి శ్రేష్టవంతమైన రోజు. ముఖ్యంగా కుంభరాశి జాతకులు మీకు ఉన్నటువంటి సకల దరిద్రాలకు మూల కారణమైనటువంటి అన్ని దృష్టి దోషాల్లో నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ పూర్తిగా సంపూర్ణంగా తొలగించుకుని బయటపడాలి అంటే గనక ఈ చిన్న పని చేయండి. కాకి అంటే యమునికి ప్రతిరూపమండి. కాకికి మనం ఆహారం పెడితే గనక పితరులకు చేరినట్లే. యముడు కాకికి వరమిచ్చాడట. కాకికి ఎవరైనా సరే ఆహారం పెట్టినట్లయితే గనక వారి పూర్వీకులకు అది చేరుతుందని మన నమ్మకము, మన పురాణాల్లో కూడా చెప్పినటువంటి విషయము. అయితే ఈ రోజున కాకి కనిపిస్తే మీ ఇంటికి వస్తే గనక కాకిని తరుమవద్దండి. కాకికి ఒక ప్లేట్ లో కానీ లేకపోతే గనక ఒక పేపర్ లో కానీ మీరు స్వయంగా వండిన ఆహార పదార్థాలు ఏమైనా కావచ్చును. లేకపోతే అన్నం కానీ, పప్పు కానీ, ఏదైనా కూరలు కానీ, లేకపోతే గనక మీరు ఏదైనా టిఫిన్ అట్టు కానీ, ఇడ్లీ కానీ, స్నాక్స్ కానీ, చెకోడీలు కానీ ఏది ఉంటే అది మీ స్వహస్తాలతో ఒక ప్లేట్ లో కానీ, పేపర్ లో కానీ కాకికి పెట్టండి. అలాగే పక్కనే ఒక గ్లాస్ లో నీటిని కూడా పెట్టండి. మీరు పెట్టిన ఆహారాన్ని అవి తిన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పితృదోషం మరి ముఖ్యంగా మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. మీకు సమస్యలు, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అన్నింటికీ కారణము పితృదోషము. ఈ రోజున పూర్వీకులు కాకి రూపంలో మీ ఇంటికి వస్తారంటూ పురాణాలే చెప్తున్నాయి. కావున ఈ రోజున ఇలా పెట్టండి. కాకి ఆహారం తినే సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఇలా కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మూఢనమ్మకమని కొట్టి పారేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి. 90 నిమిషాల్లోనే శుభవార్తను వింటారు మీరు. మీ యొక్క చెవులు శ్రవణానందంతో మారుమోగిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.